ఎప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అన్నది ఇవాళ సాయంత్రానికి తెలిసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తారు. అక్కడ భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ముఖ్య నాయకులు సమావేశమవుతారు. భవిష్యత్ కార్యాచరణ మీద వాళ్ళు ఒక డెసిషన్స్ తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సో చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఒక 20 నియోజకవర్గాల్లో మాత్రమే లీడ్లో ఉన్న పరిస్థితి. 2019 ఎన్నికల్లో విజయనగరం, కర్నూలు, కడప, నెల్లూరు ఈ 4 జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు అక్కడ మొత్తం పరిస్థితి రివర్స్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో లైవ్ షో ఉంటుంది. చూస్తూనే ఉండండి 99 టీవీ. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్రంలో ఓటు చేయకూడదని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రయాణంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓటు చేయకూడదని ఒక ఆలోచనతో ఈరోజు ఓటమని భారీ మెజార్టీ సుమారు 130 సీట్లు పైచీలకు ఇప్పటి వరకు 6వ రౌండ్ 7వ రౌండ్ నడుస్తుంది. ముందుకు పరిగెట్టుకుంటా పోతా ఉంది కూటమి. జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి ఎందుకు వచ్చానా అని చెప్పి ఆయన ఆలోచించుకుంటా ఉన్నాడు. నేను ఒకటే తెలియజేస్తున్నా, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీ అధ్యక్షుడిని భారీ మెజార్టీ అంటే 5 రౌండ్లు అయినాయి. 6వ రౌండ్ ఇప్పుడు సర్టిఫై